శిఖరం మట్టున్న మిగిలి తిని పట్టాలని స్వామి స్వామి మట్ట వస్తా ఉంటుందా స్వామి నీ ఫ్యామిలీ పేరు ఎన్నిక లేను తిరుమల తిరుపతి కొండపైన అది దీపం ఉంటారా దీపం దీపం పెద్ద దీపం అది అక్కడ ఉండి పక్కన పెడతా స్వామి అదే స్వామి ఇది శతకోపురం నాయన శతకోపురం నాకే పెట్టింది స్వామి ఉండాలని అంటే శతకం సరదా ఉండాలన్నా పొరపాటు చేస్తాను స్వామి పెట్టాల్సింది ఎడగా స్వామి వంగబెట్టి గుర్రా చెప్పు స్వామి ఏంటో సైవ ముస్లిం మానవాడి జీతగాడు ఏ స్వామి స్వామి కాదు స్వామి ఎక్కడుంటా ఎక్కడ ఏ టైంలో ఉన్నా ఏ టైంలో ఏ టైం నా దగ్గర నేను ఉండదు స్వామి ఉంది స్వామి నమస్కారం అమ్మా నామకరణ ఏంటంటే నీకు ఏమాడుకుంటుందమ్మా శనివారం కాదు అంతా ఇచ్చే ఉంటుందమ్మా కానీ అమ్మా నీ బిడి శనివారం అనుకుంది కాబట్టి నువ్వు పక్కన
ఈ అప్పుకు నేను తట్టుకోలేను. మీరు మరి సకలైన సరేనమ్మా సమానం బాగుండాలి వస్తానంటే ఆశ ఏమి కావాలంటే పంపించుకుంటారుగా మొత్తం చేరువేనా పంపు చేసేస్తాను అడుగు నేను రావాలి కాబట్టి 9 మూడు తెలుగు సూరపేట కావాలి 9 మూటలు 9 మూటలు 9 మూటలు తెలుగు సూరపేట యాని అమ్మ మూడు పండించుకోసాడు ఏమంటాడు పాటిసుకుండా కొడక తెలుసుకుండా కొడక 9 మూటలు ఎట్టొచ్చు సమయ గెలుస్తాము 9 సకాల ఖాయం చేసుకో సరే సంతు మా 9 గుమ్మడి పూలు కావాలా 9 గుమ్మడి పూలు 9 గుమ్మడి పూలు కావాలి 9 గుమ్మడి పూలు ఆహా 9 గుమ్మడి పూలు కావాలా 9 గుమ్మడి నా దగ్గర లేవు స్వామి ఎన్నున్నాయా 2 గుమ్మడి సరే సరుకున్నాలే 9 పావులు లే కావాలి 9 పావులు లే కావాలి మా ఎవరైనా పట్టిస్తారు ఎవరే కాదు సొక్కమైన నాటకం లే కావాలి సొక్కమైన మా ఎవరైనా పట్టి సొక్కమైన నాటకం లే కావాలి అన్ని ఎత్తుకోవడానికి వేస్తా అమ్మోదా శ్రేయ నాకు మాట హాయిగా ఎదుర్కోవాలంటే ఎక్కడైనా ఒక జోల పాటలు పాడాలి ఆయన పాడుతుంది అట్టే పాడైపోనా ఎవరు నేర్పించారు ఈ పాట మా ఇంట్లో లలుగు నేర్పించింది ఆయన లలుగు పెట్టి 5 మంది ఆడబిడ్డలు తల్లి 5 మంది 5 మంది ఆడబిడ్డలు అయితే ఈ చేతి కడ ఊయాల ఈ పక్కన ఊయాల ఈ కడ ఊయాల ఆ పక్కన ఊయాల మళ్ళా బట్టలకు అంటు కట్టుకొని తాడు ఊయాలతో ఊపుతా పాడింది మాట కాదా ఈ తల్లి బిడ్డలు పోతారు ఏమా కాయ బరువుగా అవుతుంది పాట పాడితే నాకు మాట హాయిగా నిద్రపోవాలి ఈరోజు ఇక్కడ నేను పాడుతున్నా ఇంకా బుధవారమే పుల్లంపేట అక్కడ కొండమడానికి లేక లేక ఒక కుమార్తె వచ్చాలి మరి ఆ కుమార్తెకి చిన్నమ్మ అక్కడ ఇచ్చారు కదా ఆ చిన్నమ్మ గారికి పాల్గొండ పట్టణంలో భక్తాంధ్ర వచ్చి మరి చిన్నమ్మ వారికి పశువు చీరలు వీవు వెళ్ళదు మరి దానాంతరం చూసారంట ఇక్కడ కూడా మన ఊళ్ళో చిన్నమ్మ వారికి వచ్చారు చిన్నమ్మ వారికి అంత పశువు చీరలు వీవు వెళ్ళదు దానాంతరం చేసిన దేవుడు వ్యాపారం మన పురాణాలు కాబట్టి కాంతులు ఎక్కువలేదండి చిన్నమ్మ వారికి అంత పశువు వచ్చి మరి చిన్నమ్మ వేయాల మూడు ఊపులు ఊపు అంతా కోరుతున్నా రావాలి రెడీ చేస్తున్నాం